ఇక కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా దివస్సులు ప్రకటించుకుంటున్న పరిస్థితి. జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం అని చెప్పి ఆ రోజు ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ రోజును రాజ్యాంగ సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించింది సార్. వెంటనే దీన్ని అబ్జెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా 2 దివస్సులు ప్రకటించింది. ఒకటి లోక్సభ ఫలితాలు వెల్లడైన రోజు జూన్ 4 అది మోదీ ముక్త్ దివస్గా, అలాగే పెద్ద నోట్ల రద్దు చేసిన నవంబర్ 8ని అజీవక హత్యా దివస్గా పేర్కొంటూ ఎద్దేవా చేస్తోంది. అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం ఈ రోజును రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. కానీ రాజకీయ ఆరోపణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పరిస్థితి ఎలా చూడాలి? అంటే వాళ్ళు ఎలా ప్రకటించారో అలాగే చూడాలి. అదే సార్, ఇంకా వేరేలాగా ఎలా చూస్తాం మనం? అంటే రాజకీయ ప్రకటించింది దానికి భిన్నంగా చూడలేం కదా మనం. అదే సార్, ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయ ఆరోపణలో భాగంగా ఇటువంటివి చేసుకోవచ్చు, కానీ అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కదండి. పార్టీ రాజకీయ విధానాన్ని అమలు చేసేది ప్రభుత్వం. ప్రభుత్వం అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడింది కాదు కదా. సో భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానాన్ని అమలు చేసేది ప్రభుత్వం. ప్రభుత్వము పార్టీ వేరు టెక్నికల్గా కావచ్చు, కానీ అల్టిమేట్గా పొలిటికల్గా ప్రభుత్వం అంటే పార్టీ విధానాన్ని అమలు చేసేదే కదా. సో అందువల్ల ప్రభుత్వం అమలు చేయడాన్ని వారి మీద ప్రశ్న కాదు, ఇందులో రాజకీయ వ్యూహాలు ఏంటి అనేది ప్రశ్న. అసలు ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఎలా ఇస్తుంది అంటే ప్రభుత్వమే ఇస్తుంది కదా. పార్టీ విధానాన్ని కదా ప్రభుత్వం అమలు చేసేది. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఉండవు. నరేంద్ర మోడీ ఎవరు బీజేపీ నాయకుడు కదా. బీజేపీ నాయకుడు బీజేపీకి సంబంధం లేని రాజకీయ విధానం ఉంటుందా? సో అందువల్ల అది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకని ఈ ఎమర్జెన్సీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు? దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అఫ్కోర్స్ ఇది 50వ వార్షికోత్సవము ఎమర్జెన్సీ ప్రకటించి టెక్నికల్గా ఆ సిగ్నిఫికెంట్ డేట్ ఉండొచ్చు. దానికన్నా ముఖ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయిన తరుణంలో గాంధీ కుటుంబానికి పొలిటికల్గా రీబర్త్ అయిన సందర్భం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలం 52 నుంచి 99 పెరిగింది. రాహుల్ గాంధీ పెరిగిన బలంతో మెరుగైన ఫలితాలతో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ముందుకొచ్చారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక రాజకీయ ఎత్తుగడగా ఎమర్జెన్సీని రాజ్యాంగ అత్యాధివనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండవది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముందు పెట్టి ప్రచారం చేసింది. మొత్తం ఎలక్షన్ అంతా సెంటర్డ్ అరౌండ్ కాన్స్టిట్యూషన్. మీకు పార్లమెంటుకు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగం చేసిన సమయంలో కూడా జై సంవిధాన్ అని పిలిపించి ప్రసంగం చేశారు. పార్లమెంట్లో కూడా గాంధీ విగ్రహం ముందు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఇండియా కూటమి నేతలు నిరసన తెలిపారు. మీరు ఎన్నికల సమయంలో కూడా రాజ్యాంగాన్ని చూపెడుతూ రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా క్లియర్గా ఈసారి ఎన్నికల్లో రాజ్యాంగం సెంటర్ స్టేజ్కి వచ్చింది. ముఖ్యంగా రాజ్యాంగం 400 సీట్లు వస్తాయని ఎప్పుడైతే మోడీ ప్రకటించాడో ఆ 400 సీట్లు ప్రకటించిన మరుక్షణమే అనంత్ హెగడే లాంటి కొంతమంది బీజేపీ నేతలు మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సమర్థవంతంగా ఉపయోగించుకొని రాజ్యాంగము 400 సీట్లు కనుక వస్తే మోడీ ప్రభుత్వం రాజ్యాంగం మారుస్తుంది, అందులో రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనే ఒక వాదన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దీనివల్ల బీజేపీ వెనకాలన్న దళిత్ ఓబీసీ ఓటును దెబ్బతీసింది ప్రతిపక్షాలు. సో అందువల్ల రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకొని తమ పైన దాడి జరుగుతుంది కనుక అదే రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకుని బీజేపీ ఇండియా కూటమి పైన కాంగ్రెస్ పైన పోరాడదలుచుకుంది. అందుకే రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో కూడా తన రిప్లైలో చెప్పారు. ఇక మూడవది, ఎమర్జెన్సీ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇండియా కూటమిలో కూడా ఎమర్జెన్సీ పైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో ఆథర్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించిన పార్టీ కనుక ఆ వారసత్వం నుంచి డిస్కనెక్ట్ చేసుకోలేదు, డీలింక్ చేసుకోలేదు.
కానీ ఆ రోజుల్లోనే ఎమర్జెన్సీని వ్యతిరేకించిన అనేక మంది ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇండియా కూటమిలో ఉన్నారు. ఇప్పుడు లెఫ్ట్ సిపిఐఎం ఉంది. సిపిఎం ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించింది. తర్వాత జనతాదళ్ పరివారం అంటే సమాజ్వాదీ పార్టీ, ఇలాంటి పార్టీలు, ఈ జనతాదళ్ పరివారం కూడా ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. అందువల్ల ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి తన మిత్రపక్షాలకు మధ్య ఒక అగాధాన్ని సృష్టించడానికి కూడా ఎమర్జెన్సీ ఉపయోగపడుతుంది. అంటే మోడీని వ్యతిరేకించడంలో ఇండియా కూటమి యునైటెడ్గా ఉంటుంది, కానీ ఎమర్జెన్సీని సమర్థించడంలో ఇండియా కూటమి యునైటెడ్గా ఉండదు. అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమర్థించుకోవాలి. ఆ రకంగా కాంగ్రెస్కు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు మధ్య గ్యాప్ క్రియేట్ చేయడం కూడా బీజేపీ రాజకీయ వ్యూహం. ఇక నాలుగవది, దానికి కౌంటర్గా కాంగ్రెస్ ఇచ్చినటువంటి దివస్లు. ఇప్పుడు ఈ 3 కారణాలు నేను మోడీ ఎందుకు ఇచ్చారు, బీజేపీ ఎందుకు దీన్ని తీసుకొచ్చింది అనేది చెప్పాను. ఇక కాంగ్రెస్ పార్టీ 2 దివస్లు ఎందుకు ప్రకటించింది, అందుకే మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ముక్తి దివస్, బీజేపీ ముక్తి దివస్ అనకుండా మోడీ ముక్తి దివస్ అంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ అనడంలో ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ముక్తి దివస్లు ప్రకటించడం కూడా న్యాయం కాదు. నేను కాంగ్రెస్ ముక్త భారత్ అన్నప్పుడు కూడా ఈ మాట అన్నాను. కాంగ్రెస్ ముక్త భారత్ అని మోడీ నినాదం ఇస్తే కాంగ్రెస్ బలం రెట్టింపైంది. అందువల్ల ఒక రాజకీయ పార్టీని దేశంలో లేకుండా చేస్తామనేది అప్రజాస్వామికమైన వాదన. అందువల్ల బీజేపీ ఎన్డీఏ ముక్త భారత్ అని కూడా అనకుండా మోడీ ముక్త భారత్ అనడం ద్వారా మోడీని ఇతర నాయకుల్ని డీలింక్ చేయడం. అందువల్ల ఎందుకంటే మీకు రాహుల్ గాంధీ తన పార్లమెంట్ ప్రసంగాన్ని కూడా మీరు చూసి ఉంటే అందులో ఒక మాట అన్నాడు, మోడీ అంటే భయం. మా పార్టీలో నా రూమ్లోకి కూడా వచ్చి క్యా రాహుల్జీ ఏ గల్తీ కరే ఆప్, నువ్వు ఈ తప్పు చేశావని చెప్తారు. నేను కూడా ఆ తప్పు కనుక అయితే ఒప్పుకుంటాను, కానీ మోడీ పట్ల అవకాశం ఎవరికైనా ఉందా, మోడీ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్లో కూడా భయపడతారు అని నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్లో నితిన్ గడ్కరీ కూడా ప్రస్తావించినట్టున్నారు. వాళ్ళు కూడా అడగలేరు అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. అందువల్ల మోడీకి వితిన్ ది బీజేపీలో కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. అందరికీ తెలుసు నితిన్ గడ్కరీకి మోడీకి మధ్య గ్యాప్. సో అందువల్ల మోడీ ముక్త్ భారత్ అనే నినాదం ఇవ్వడం కూడా వ్యూహాత్మకం. అందులో మోడీ బలం తగ్గి, ఇప్పటిదాకా మోడీని ఎవరూ ఓడించలేరు, మోడీ అజేయుడు, మోడీ చుట్టూ ఒక ఆరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ బిల్డ్ అయింది. అలాంటిది వారణాసిలో మోడీ మెజార్టీ తగ్గింది, అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, యూపీలో ఎస్పీ కన్నా బీజేపీ తక్కువ సీట్లు వచ్చాయి, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇలా బీజేపీకి బలమైన కంచుకోటలుగా ఉన్న నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బీజేపీని మోడీని దెబ్బతీశారు. ఆఖరి గుజరాత్లో కూడా ఒక సీటు గెలుచుకున్నారు. సో ఈ పరిణామాలన్నీ ఏం తెలియజేస్తాయంటే మోడీ బలవంతుడే కావచ్చు, కానీ మోడీని కూడా ఓడించవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది. సో అందువల్ల ఇవాళ మోడీ ముక్త్ భారత్ అనే నినాదం ఇవ్వడం ద్వారా ఇక మోడీ అజేయుడు అన్న నరేటివ్ను మరింతగా పంక్చర్ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంతోపాటు డిమానిటైజేషన్ కూడా ఒక సింబల్గా, ఎందుకంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం మీరు చూస్తే అందులో కూడా డిమానిటైజేషన్ ప్రస్తావిస్తారు. దీని ద్వారా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇవాళ రెగ్యులర్గా మీరు బడ్జెట్ సందర్భంగా వస్తున్న ఎకనామిక్ డేటా కూడా చూడండి, ఇన్ఫార్మల్ అసంఘటిత రంగం బాగా దెబ్బతిన్నది, అలాగే మీకు అనార్గనైజ్ సెక్టార్ బాగా దెబ్బతిన్నది. అంటే దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సెక్టార్స్ ఇవి బాగా దెబ్బతిన్నాయి. అందువల్ల వీటికి కారణం ఏంటి అన్నప్పుడు డిమానిటైజేషన్, జిఎస్టీ కారణమని ఏ ఎకనామిక్ డేటా అని చెప్తుంది. అందువల్ల డిమానిటైజేషన్ దేశ ఎకానమీలో ఒక పెద్ద సెక్షన్ దెబ్బతీసింది కనుక దాన్ని గుర్తు చేయడం కూడా ఒక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవచ్చు. అందువల్ల మోడీ ముక్త్ భారత్ అనే అంశంలో డిమానిటైజేషన్ వ్యతిరేకంలో ఇండియా కూటమి సమైక్యంగా ఉంటుంది. అందువల్ల ఎమర్జెన్సీ ప్రస్తావన తెచ్చి ఇండియా కూటమిలో డివిజన్ తేవాలని మోడీ ప్రయత్నిస్తే, మోడీ ముక్త్ భారత్ నోట్ల రద్దును ముందు పెట్టి ఇండియా కూటమిని యునైటెడ్గా రెస్పాండ్ చేయాలా కాంగ్రెస్ చేసింది. అందువల్ల అక్కడ మోడీ ఎత్తుకు ఒక పై ఎత్తుగా కాంగ్రెస్ ఈ దివస్ ప్రకటించింది. రైట్ సార్. ఇక ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు.